బైబిల్ని రాసినటువంటి గ్రంథకర్తలు మోర్ దెన్ 40 డిఫరెంట్ ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకంటే ముదురులు, వాళ్ళు మనకంటే అనుమానస్తులు, వారు మనకంటే సందేహాలు కలిగిన వారు వెంటనే దేవుణ్ణి పట్టుకొని నమ్మేసి దేవా అని అన్నటువంటి వారు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ద లైఫ్ ఆఫ్ మోషే 5 పుస్తకాలు రాసాడు. ఈ రోజున దేవుని గురించి మనం నమ్మేది, సృష్టి గురించి మనం నమ్మేది, పాపం గురించి మనం నమ్మేది, లేక కన్య యొక్క గర్భము ద్వారా స్త్రీ ద్వారా రక్షకుడు రాబోతూ ఉన్నాడు అని మనం నమ్మేది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆల్ దీస్ థింగ్స్ వర్ రికార్డెడ్ ఇన్ ద ఫస్ట్ 5 బుక్స్ ఆఫ్ ద బైబిల్. దేవుడు మోషేని పిలిచినప్పుడు సాక్షాత్తు దేవుడే ప్రత్యక్షమై అద్భుత రీతిలో ఆ పొద మండుతూ ఉంది కానీ కాలిపోలేదు. అలాంటి మాటల్ని, శబ్దాన్ని విన్నటువంటి మోషే దేవునితో వాదిస్తూనే ఉంటాడు. అండ్ ఫైనల్లీ మోషే యొక్క ప్రశ్న ఏంటంటే, సరే దేవుడు ఉన్నాడని మా అందరికీ తెలుసులే కానీ ఇంతకు నువ్వే దేవుడివి, నీ పేరేంటి అని అక్కడ కూడా దేవుణ్ణి ప్రశ్నించిన మోషే, అక్కడ కూడా దేవుణ్ణి అనుమానించినటువంటి మోషే, అక్కడ కూడా దేవుడు అంటే ఎవరో క్లారిటీ లేనటువంటి మోషేనే మనం చూస్తూ ఉంటాం. మనకంటే ఎక్కువగా జ్ఞానం ఉన్న వ్యక్తి, ఐగుప్తు విద్యల్లో ప్రావీణ్యత పొందినవాడు. అంతటి ప్రావీణ్యత, అంతటి ప్రశ్నార్థకమైన మనసు, అంతటి అనుమానాల మనసు ఉన్నటువంటి మోషే నమ్మి ఆదికాండం 1వ అధ్యాయము సృష్టిని వివరించటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఎన్ని ప్రశ్నలు ఎదురై ఉంటాయో, తనకి ఎన్ని అనుమానాలు ఎదురై ఉంటాయో, ఇవన్నీ కూడా రియాలిటీ అర్థమైనప్పుడు, దేవుణ్ణి కరెక్ట్గా అర్థం చేసుకున్నప్పుడు, దేవుణ్ణి కరెక్ట్గా చేరుకున్నప్పుడు ఆ ప్రశ్నలన్నీ వెళ్ళిపోయినాయి. అక్కడ ఉన్న కన్ఫ్యూజన్ అంతా వెళ్ళిపోయింది, నేర్చుకున్న బోధలంతా వెళ్ళిపోయింది. ప్యాంథియిజం, పాలిథియిజం, అగ్నాస్టిసిజం ఇవన్నీ వెళ్ళిపోయి దేవుడు ఒక్కడే, ఆ దేవుడే సమస్త సృష్టిని చేశాడు అని, దేవుడు ఉన్నాడు అనే నమ్మకంతోనే బైబిల్ రాయటం మొదలైంది. ఆ నమ్మకంతోనే బైబిల్ ముగించబడింది. ఆ నమ్మకంతోనే మానవ జీవితము ముందుకు వెళ్ళటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం.